హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి, అంచులు ఎలా స్టిచ్చింగ్ పీకో చేసుకోవాలో చూద్దాము. ఇంకా అంచు నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకొని పాదంలోకి ఇలా ఫిక్స్ చేసి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అనేది రఫ్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తే ఫినిషింగ్ బాగుంటుంది. స్టిచ్ అనేది తెగిపోకుండా ఊసిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు ఫాల్ ఎలా వేయాలి అనేది చూద్దాము. ఇది కూడా క్లాత్ చిన్నగానే వదలాలి, ఎక్కువ క్లాత్ అనేది వదలకూడదు అనమాట పాదంలోకి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఉగ్గులు రాకుండా నీట్గా చూద్దాము. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొనేసి అంచు ఒకవైపు ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. కింద ఉంటుంది కదండి శారీ, అది గట్టిగా లాగి పట్టుకోవాలండి. గట్టిగా లాగి పట్టుకుంటే ఎక్కడ ముడతలు పై వైపుకు కింద వైపుకు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఉగ్గులు రాకూడదు అనుకుంటే మనము చివరిన ఇలాగా పట్టుకుంటూ లాక్కుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫాల్ మాత్రం లాక్కూడదండి. ఫాల్ నార్మల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. పైకి కిందికి ఫాల్ కూడా జరగకూడదు. అలాగే మనకి చీర యొక్క అంచు కూడా పక్కకి జరగకూడదండి. సమానంగా పెట్టుకుంటే లుక్ నీట్గా బాగుంటుంది. కింద మటుకు శారీ మటుకు కొంచెం లాగి పట్టుకోవాలన్నమాట. లాగి పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఒక రఫ్ అనేది ఇచ్చుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ పై వైపున కుట్టుకోవడంలోనే మనకి మెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే ఉగ్గులు రావాలన్నా ఏం చేయాలన్నా పైవైపు కుట్టినప్పుడు మనం నీట్గా పట్టుకోకుండా ఎలా పడితే అలా వదిలేస్తే నీట్గా రాదు, ఉగ్గులు వచ్చేస్తుంది. క్రాస్గా ఉంటుందన్నమాట మనకి. ఇలా పెట్టుకొనేసి సైడ్లు ఫస్ట్ కుట్టేసుకోవాలి. తర్వాత ఇలా క్రాస్ తిప్పేసుకొనేసి మనము ఏమైనా హెచ్చు తగ్గు లేకుంటే ఉగ్గులు ఏదైనా కూడా ఇక్కడ వస్తుందండి. ఒకసారి అది చూసుకోవాలి. మనకి కొంచెం క్రాస్ వచ్చిందంటే స్టార్టింగ్లోనే అది కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఉగ్గులు వస్తుంది అనుకునే దగ్గర కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా క్లాత్ అనేది ఫాల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి చాలా ఫినిషింగ్ బాగుంటుందండి. ఒక్క జిగ్జాగ్ చేయడం నేర్చుకోవడం వల్ల రోజుకి 500 నుంచి 600 వరకు మనం సంపాదించుకోవచ్చు. ఒక్కొక్కసారి 1000 కూడా సంపాదించుకోవచ్చు. మనం అంటే కింద జిగ్జాగ్ చేసి పైన హెమ్మింగ్ చేస్తే కాస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అలాంటివి వచ్చినా సరే మనకి అమౌంట్ అనేది బాగా వస్తుంది. కాబట్టి కనీసం జిగ్జాగ్ చేయడమైనా నేర్చుకొని ఒక చిన్న మిషన్ జిగ్జాగ్ మిషన్ తీసుకున్నా ఇందులో నార్మల్ కూడా వస్తుంది. కాబట్టి ఏదైనా కావాలన్నా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలాగా చూసారు కదా, ఈ వీడియోలో చూసినట్టుగానే చేసుకుంటూ రావండి. ఇలాగా ఎడ్జ్కి వచ్చేటప్పటికి ఇలా సూది అనేది దింపి తర్వాత ఇది తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫినిషింగ్ చూడండి, చాలా నీట్గా ఎక్కడ ఉగ్గులు రాకోకుండా నీట్గా అనేది ఉందన్నమాట.